ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పేరు విశ్వావసు నామ సంవత్సరం. వాతావరణ బీభత్సాలు ఎక్కువగానే ఉంటాయి. మతాల మధ్యన ఘర్షణ, ఆ తర్వాత కులాల మధ్యన ఘర్షణ, అనేక రకాలైనటువంటి విపత్తులు మాత్రం కలుగుతాయి. ఇవన్నీ కూడా ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితులు. ఇకపోతే వ్యక్తిగతంగా ధనస్సు రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 5, ఖర్చేమో 5గానే కనపడుతోంది. అంటే సరిసమానంగా ఉంది. ఆదాయం ఎంత సంపాదిస్తారో ఖర్చు అంతే అవుతుందని మనకు అర్థమవుతోంది. ఇకపోతే రాజపూజ్యం 1గా ఉంది, అవమానం 5గా ఉంది. ధర్మబుద్ధిన గనక ప్రవర్తించకపోతే మాత్రం శిక్షలకు గురి అవుతారు. ఎంతవరకు వీలైతే అంత జాగ్రత్తగా ఉండాల్సిందే. మరొక విషయం ఏంటంటే అర్ధాష్టమ శని కూడా మొదలవుతోంది కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవాల్సిందే. దత్తాత్రేయ స్వామికి ప్రతిరోజు కూడా పూజ చేయండి, అష్టోత్తరం చదవండి. ఆ తర్వాత కార్తికేయుడికి, అంతే సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదివి మాత్రమే మీ పనులకు